రైల్వేలో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురిని అరెస్ట్ చేసినట్లు రైల్వే డీఎస్పీ మురళీకృష్ణ తెలిపారు. ఆయన మంగళవారం రైల్వే పోలీస్ స్టేషన్లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గూడూరు ప్రాంతానికి చెందిన బొగ్గల దెబ్బలో కాపురం ఉండే ఓ కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు దొంగతనాలకు పాల్పడుతూ వచ్చారని, వీరి నుంచి 13,65,000 స్వాధీనం చేసుకున్నట్టు ఆయన పేర్కొన్నారు. దీనికి సంబంధించిన వివరాలు వారు తెలియజేశారు. రైల్వేలో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురిని అరెస్ట్ చేసినట్లు రైల్వే డీఎస్పీ మురళీకృష్ణ తెలిపారు. ఆయన మంగళవారం రైల్వే పోలీస్ స్టేషన్లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గూడూరు ప్రాంతానికి చెందిన బొగ్గల దెబ్బలో కాపురం ఉండే ఓ కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు దొంగతనాలకు పాల్పడుతూ వచ్చారని, వీరి నుంచి 13,65,000 స్వాధీనం చేసుకున్నట్టు ఆయన పేర్కొన్నారు. దీనికి సంబంధించిన వివరాలు వారు తెలియజేశారు. కావలి ఈ సర్కిల్ పరిధిలో నేరాలు పాల్పడుతున్న వివిధ ఈ నేరస్తుల గురించి నిఘా ఉంచడమైంది. దాంట్లో భాగంగా ఈ గూడూరులోని బొగ్గులదిబ్బ ప్రాంతానికి చెందిన ఒకే కుటుంబానికి చెందిన తాళ్ళూరు అనిల్ కుమార్, తండ్రి పేరు రాంబాబు, రెండవడు తాళ్ళూరు సునీల్, ఈ తండ్రి పేరు రాంబాబు. వీళ్ళిద్దరు ప్లస్ ఇతని తమ్ముడు షేక్ కాళేష, ఇతను మాల నేరస్తులు. వీళ్ళు ముగ్గురు కలిసి ఒక టీమ్ గా ఫామ్ అయ్యి రైళ్లలో దొంగతనాలకు పాల్పడుతున్నారు. వీళ్ళు బ్యాగ్ లిఫ్టింగ్స్ చేస్తూ ఉంటారు, చైన్ స్నాచింగ్స్ చేస్తూ ఉంటారు. వీళ్ళు అరెస్ట్ అయిన ఈ అనిల్, కాళేష మరియు సునీల్ కూడా ఒకటే కుటుంబానికి చెందిన వాళ్ళు. వీళ్ళు ఫాదర్ గతంలో ఈ రైల్వే దగ్గర డెడ్ బాడీస్ అవి తీసేవాడు వీళ్ళ ఫాదర్. దీంతో వాళ్ళకి కుటుంబంలో సరైన ఆదరణ లేకుండా వీళ్ళిద్దరూ వేగమాన్స్కి తిరగడము. వీళ్ళు గతంలో కూడా ఇంకొల్లులో ప్రకాశం జిల్లా ఇంకొల్లు, మళ్ళీ గూడూరు రూరల్ పోలీస్ స్టేషన్లో కూడా వివిధ నేరాలకి పాల్పడడం జరిగింది. వీళ్ళని మా రెండు టీమ్స్, నెల్లూరు ఎస్ఐ నారాయణ వాళ్ళ టీము, మళ్ళా గూడూరు ఎస్ఐ నారాయణ టీము, మళ్ళీ నెల్లూరు ఎస్ఐ హరిచందన టీము, రెండు టీమ్స్ కలిసి వాళ్ళు చాకచక్యం పట్టుకొని అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళని అరెస్ట్ చేసిన తర్వాత వీళ్ళ దగ్గర నుంచి సుమారు 104 గ్రాముల బంగారు, 180 గ్రాముల వెండి వస్తువుల్ని స్వాధీనం చేసుకోవడం. ఈ రెండు వస్తువులు, ఈ బంగారు వెండి, ఈ గూడూరుకు సంబంధించిన 5 కేసెస్, నెల్లూరుకు సంబంధించిన 3 కేసెస్, నెల్లూరుకు సంబంధించిన 2 కేసెస్, కావలికి సంబంధించిన 1 కేసు, మొత్తం 8 కేసుల్లో 8 కేసులు అంటే బ్యాగ్ థెఫ్ట్ సంబంధించింది, చైన్ స్నాచింగ్ సంబంధించిన 8 కేసుల్లో ఈ 104 గ్రాముల బంగారు, 180 గ్రాముల వెండిని రికవర్ చేయడం జరిగింది. ఈ సమర్థవంతంగా పనిచేసి ఈ ముగ్గురు నిందితుల్ని పట్టుకున్న మా టీం నందునే అభినందించడం జరిగింది. దీంట్లో ఇప్పుడు ఈ కంప్లైంట్స్ ఇచ్చిన దాంట్లో 8 కంప్లైంట్స్ లో 100% రికవరీ. గూడూరు రూరల్, ఎంకుల్, వీళ్ళ ముగ్గురికి సంబంధించిన ఒక బావమరిది జిలాని అని మీర్జావలిని వాడిని అరెస్ట్ చేయడం జరిగింది. వాడి కానీ చూసిన ఇన్ఫర్మేషన్ మేరకు వీళ్ళ మీద నిఘా ఉంచి ఈ పాత నేరస్తుల్ని ఎంటబడి వీళ్ళని పట్టుకోవడం జరిగింది. వీళ్ళ విచారణలో భాగంగా ఈ 8 కేసుల్లో వీళ్ళు అడ్మిట్ అయినారు. వీళ్ళంతా రైల్వే స్టేషన్ సంబంధించిన రైళ్లలో ఎక్కడము, నైట్ అర్ధరాత్రి ఏదో టైంలో బ్యాగ్ దొంగతనం చేయడము, చైన్ స్నాచింగ్ చేయడము, అక్కడ ట్రైన్స్ అవుటర్ లాగి ఉంటే టక్కన చేసుకోవడము, చైన్ స్నాచింగ్ చేయడం, ఇటువంటి దొంగతనాలకు పాల్పడుతున్నారు. వీళ్ళు ముగ్గురిని అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళ మీద అంటే ఇప్పుడు ఈ పాత కేసెస్ తీసి సస్పెక్ట్ షీట్స్ ఓపెన్ చేస్తారు. అంటే నా పరిధిలో నెల్లూరు, గూడూరు, కావలి, ఒంగోలు, చీరాల సంబంధించిన రైళ్లలో ప్రయాణం చేసే ప్రయాణికులు వాళ్ళ సామాన్లు, అంటే వాళ్ళ విలువైన వస్తువులు, మొబైల్ ఫోన్లు కానీ, ల్యాప్టాప్స్ కానీ, హ్యాండ్ బ్యాగ్స్ కానీ, ఆ విలువైన ఆభరణాలు కానీ, ఆ సామాన్లు, లగేజ్ వాళ్ళని జాగ్రత్తగా ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నాము. వీళ్ళకి సంబంధించిన ప్యాంప్లెట్, అంటే మీ సామాన్లను ఎప్పుడు మీ దగ్గర జాగ్రత్తగా ఉంచుకోండి. ఆ పైన ర్యాక్లలో పెట్టుకొని సామాన్లను తరచూ తనిఖీ చేస్తూ ఉండండి. అపరిచితులపై అప్రమత్తంగా ఉండండి. మీ బ్యాగులు, మొబైల్, ల్యాప్టాప్స్ మీ దగ్గర సురక్షితంగా ఉంచుకోండి. ఏదైనా రైళ్లలో దొంగతనం జరిగిన వెంటనే రైల్వే సిబ్బందికి కానీ, జిఆర్పీ కానీ, ఆర్పీఎఫ్ కానీ ఆ 139 కంప్లైంట్ ద్వారా వాళ్ళకు 139 కంప్లైంట్ ద్వారా ఇమీడియట్ రైలు మద్దతు ఆ కంప్లైంట్ కి తెలియజేయమని చెప్పేసి చేస్తుంది. ఎందుకంటే ప్రతి ఒక్క రైలు మద్దతు కంప్లైంట్ ఆర్పీఎఫ్ వాళ్ళకి మాకు వస్తుంది. వాళ్ళు కూడా ఆర్పీఎఫ్ వాళ్ళు కూడా ప్రతి ఒక్క కంప్లైంట్ ని దాన్ని ప్రతి ఒక్కటి విశదీకరించేస్తున్నారు. ప్రతి ఒక్కటి మా నోటీస్ లో కూడా తీసుకొచ్చేసి దాన్ని చేస్తాం. తమిళనాడు, చెన్నై పోయే ట్రైన్స్ ప్రతి ఒక్కటి చెక్ చేస్తా ఉన్నాం. అంటే ఆల్మోస్ట్ అక్కడి నుంచి వచ్చే ట్రైన్స్ అంతా జనరల్ కోర్సెస్ అన్ని చెక్ చేస్తాను.
ఆల్మోస్ట్ లాస్ట్ ఇయర్‌లో ఇప్పటి నుంచి నేను వచ్చిన వరకు 54 కేసెస్ రిజిస్టర్ చేశాం. అంటే ఇది ఒంగోలు, చీరాల కలిసి ఇక్కడ కలిసి మొత్తం 54 కేసులు. ఆల్మోస్ట్ అన్ని కేసెస్‌లో ఆల్మోస్ట్ చాలా మంది అంతా రిమాండే ఉన్నారు. 2, 3 మంత్స్ రిమాండ్ ఇస్తా ఉన్నారు. దాంట్లో అది పూరి ఎక్స్‌ప్రెస్ కొన్ని ఇంపార్టెంట్ ఎక్స్‌ప్రెస్ ఉన్నాయి. దానిలలో ఖచ్చితంగా నిఘా పెడతాం. పూర్తిగా 80% అయితే సౌత్ ఇండియాకి ఈ మార్గం ద్వారానే వెళ్ళాలి మనకి. కేరళ కానీ, కర్ణాటక కానీ, చెన్నై కానీ ఈ మార్గం ద్వారానే వెళ్ళాలి. ఇక్కడ మనం కట్ చేయడం వల్ల, ఎక్కువగా చెక్ చేయడం వల్ల అవి తగ్గి మీరు అన్నట్టు వేరే మార్గాల్లో వెళ్తా ఉంది. ఆల్మోస్ట్ ఆల్ చాలా వరకు తగ్గాయి. 80% దగ్గర నుంచి మా మేడం గారు వచ్చిన దగ్గర నుంచి దీని మీద ఒక స్పెషల్ టీమ్స్ ఫామ్ చేశారు. ఎవరైనా కానీ అటెంప్ట్ చేస్తున్న వాళ్ళని కానీ వీళ్ళందరూ కూడా మానిటరింగ్ ప్రత్యేకంగా ఈ విజిబుల్ పోలీసింగ్ అనేది పెట్టి ఇలా ఎవరైనా ట్రాక్ల మీదకి వచ్చేసి చేసుకునే వాళ్ళని కూడా చాలా వరకు కట్టడి చేయగలుగుతున్నాం. రీసెంట్గా గూడూరులోనే ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ పోయి పట్టాల మీద కూర్చుంటే అతన్ని సెక్యూర్ చేసి తీసుకొచ్చి వాళ్ళ ఫ్యామిలీకి ఫోన్ చేశారు. ఒకటి అప్రమత్తతగా ఉండాలి. అంటే ఏం కాదు అంటే రైలు వేగం పెరిగింది, అది గమనించటం లేదు. అంటే పాత ట్రైన్ లాగా అనుకుంటా ఉన్నారు. రైలు అనుకున్న దానికంటే ఎక్కువ స్పీడ్ రీచ్ అవుతుంది. కాబట్టి వాళ్ళు ఏం కాదు ఏమరపాటుగా దాటేద్దామని అన్న ఉద్దేశంతో చాలా మంది కూడా ఈ ట్రాక్ దాటేటప్పుడు చెవుల్లో ఇయర్ ఫోన్స్ పెట్టుకోవడం, ఫోన్ మాట్లాడుకుంటూ వెళ్ళడం ఈ విధంగా జరుగుతుంది. అవి నోటీస్ చేశాము. కాబట్టి ఫోన్ మాట్లాడే వాళ్ళు కానీ, ట్రాక్ దాటేవాళ్ళు కానీ అటు ఇటు చూసుకొని రైలు వచ్చిందంటే గేట్ ఉన్న ప్రాంతంలోనే వెళ్ళాలి. అది గమనించాలని నెల్లూరు ప్రజలను కోరుకుంటాం.